ఉన్నప్పటికీ ఆ గుణం మనిషిని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బతునికి అందరికీ నమస్కారాలండి. వెంకటస్వామి గారి యొక్క మరణం నిజంగా చాలా బాధాకరం. నేను ఈవినింగ్ 11 గంటల వరకు అందరితో మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలతో ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. తెలుగుదేశంకి కరుడు కట్టిన కార్యకర్తల్లో వెంకటస్వామి ఒకరు. 2 సార్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేట్గా, వాళ్ళ మిస్సెస్ కూడా ఒకసారి కార్పొరేట్గా చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా లైబ్రరీ గ్రంథాలయ చైర్మన్గా చేయటం 2014-19 దాకా. అంతేకాకుండా ఆ గ్రంథాలయాలు వాటిని డెవలప్ చేయాలని నేను ఇప్పుడు మంత్రిగా ఉండేవాడిని. నా దగ్గర రెగ్యులర్గా వచ్చి ఎలా చేస్తాం సార్, దానికి ఫండ్స్ లేవు, ఈ యొక్క లైబ్రరీ ఎలా ఉంది, ఇప్పుడు డిజిటల్ లైబ్రరీస్ వచ్చినాయి, డెవలప్ చేయాలని ఎంతో పాకులాడి యాక్చువల్గా దానికోసం చాలా పాకులాడారు. కొంత డెవలప్మెంట్స్ కూడా చేశారు. అలాంటి వ్యక్తి, తెలుగుదేశం కార్యకర్త చనిపోవటం నిజంగా చాలా బాధాకరం. అతని యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.